హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చండి పీతల ఇగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ముందుగా నేను ఇక్కడ 1 కిలో శుభ్రం చేసుకున్నటువంటి పీతలను తీసుకున్నానండి. దీన్ని 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోండి. అందులోనే 2 లవంగాల్ని, 1 యాలుక్కాయ, 1 ఇంచు దాల్చిన చెక్కను కూడా వేసుకొని 2 మీడియం సైజు ఉన్నటువంటి ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసి అందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 పండినటువంటి టమాటాలని కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. పీతల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని 2 పచ్చిమిరపకాయలని నిలువుగా కోసేసి వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ మసాలా చక్కగా వేగేదాకా ఫ్రై చేసేసుకోండి. 1 నిమిషం దాకా టైం పడుతుందండి. చూడండి, 1 నిమిషం తర్వాత మసాలా అనేది చక్కగా ఫ్రై అయ్యి నూనె ఇలా పైకి తేలుతుంది కదా, అప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. లేదంటే అడుగు మాడిపోతుందండి. గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా పచ్చివాసన పోగానే అందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ టమాటాలు కూడా చక్కగా వేగేదాకా ఫ్రై చేసేసుకోండి. 1 నిమిషం తర్వాత చూడండి, ఇలా చక్కగా వేగి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. పీతల కూరలో కారం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ మసాలాలన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. 1 నిమిషం తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఆ పీతల్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ మసాలా పీతలకు పట్టేలాగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీ గ్రేవీకి సరిపడా నీళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే గ్రేవీ తిక్కగా కావాలనుకుంటే 1/2 గ్లాస్ వరకైనా నీళ్ళని వేసుకోవచ్చు. అలాగే మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మరొక 1/2 గ్లాస్ వరకు నీళ్ళని కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ 10 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, అది గుర్తుంచుకోండి. 10 నిమిషాల తర్వాత పీతలు రంగు మారి చక్కగా ఉడికిపోతాయి కదండి. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోండి. అలాగే కొంచెం చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పీతల ఇగురు రెడీ. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.